హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు పొటాటో ఫింగర్స్ని చేసి చూపిస్తున్నానండి. ఇది సమ్మర్ టైం కదా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా తీసుకోవచ్చండి. బయట నుంచి కొనకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ముందుగా మనము 2 పెద్ద సైజు పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకున్నానండి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటిపై ఉన్న పొట్టు తీసేసి వాటిని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేయాలండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవాలి. ఈ కారము ఇవన్నీ ఆప్షనల్ అండి. కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా రెడీ అయిన తర్వాత పైన చల్లుకోవచ్చండి. మైదా కూడా వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపేయాలండి. తర్వాత కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ ఇలా పూరి పిండిలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే సరిగ్గా కలవదండి, పొటాటోస్ కదా, అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండాలండి. నాకు 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి పట్టిందండి. ఈ బియ్యపిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. పూరి పిండిలా అయిన తర్వాత వీటిని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఫోన్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చపాతీ రుద్దే పీట ఉంటుంది కదండి, అది తీసుకొని కొంచెం పొడిపిండి చల్లేసి ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. దీనికి షేప్ ఏం అవసరం లేదండి, ఎలా వస్తే అలా ప్రెస్ చేసుకోండి. ఇది ఎక్కువ మందంగా ఉండకూడదు, మరీ పల్చగాను ఉండకూడదండి, మీడియం సైజులో ఉండాలి. మరి పల్చగా అయిపోతే మనకి తర్వాత తీయటానికి రాదండి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, చాక్తో ఇలా 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలండి. నేను పొడవుగా కట్ చేస్తున్నాను కదా, మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసేసుకొని మనం విడివిడిగా తీసేసుకోవాలండి. ఇవి చూడటానికి ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉంటాయండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. పొటాటోస్ కూడా మనము ఆఫ్టర్నూన్ రైస్ ప్రిపేర్ చేసినప్పుడు పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి విడిగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేయాలండి, మొత్తం ఒకేసారి వేయొద్దు. అలా వేసేస్తే సరిగ్గా ఫ్రై కావండి, అందుకని ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ కొంచెం కొంచెంగా వేయాలండి. వీటన్నింటినీ ఒక 2 నిమిషాల తర్వాత వేరొక సైడ్లోకి టర్న్ చేసుకోవాలండి. చూడండి, పొంగుతూ ఎలా ఉన్నాయో. మనకు కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఈవెన్గా. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మీడియంలో పెట్టుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటి మీద కొంచెం చాట్ మసాలా చల్లానండి నేను. మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కదండి, అలా కారం వేసుకోకుండా ఇలా ఫ్రై చేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కానీ ఓరిగానో కానీ వేసుకోవచ్చండి. సాల్ట్ ఒక్కటి కూడా వేసుకొని చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉంటే అలా చేసుకోండి.
టమాటో సాస్తో కానీ ఏదైనా సాస్తో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫింగర్స్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.